హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారండి. ఈ పండుగ టైంలో అందరూ చాలా సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. హ్యాపీ పొంగల్ అందరికీనండి. ఈరోజైతే నేను మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా మా ఇంట్లో ఏమేమి చేసామో వీడియో తీసి పెట్టానండి. చూడండి ఫ్రెండ్స్. ఈ పండుగ టైంలో మీరైతే ఎక్కడున్నారో నాకు కామెంట్ పెట్టండి. నేనైతే మా అత్తయ్య గారు వాళ్ళ ఇంట్లో ఉన్నాము, వైజాగ్లో. అందరం కలుసుకున్నామండి, చుట్టాలందరం కూడా. చాలా హ్యాపీగా జరిగింది మాకైతే. ఈరోజు పొద్దున్న నిద్రలు వేసి పిల్లల స్నానాలు అవి చేశారండి. టిఫిన్ అయితే ఇడ్లీని పల్లి చట్నీ చేసుకున్నాం, కొత్తిమీర చట్నీ కూడా. అయితే టిఫిన్ అది నేను వీడియో తీయలేదు, కుదరలేదనమాట నాకు. అయితే తర్వాత స్వీట్ చేసుకున్నాం అనమాట. ఈరోజు సేమియా చేసుకున్నాము. ఏంటి పెద్ద తపాలా అని అనుకుంటున్నారా? పెద్ద ఫ్యామిలీ కదా, అందరం కలిసి ఉన్నాం కదా, వెంటనే అయిపోయిందండి ఈవినింగ్ కల్లా అది. ఇలా స్వీట్ చేసుకుని అందరం తిన్నాం ఫస్ట్, టిఫిన్ చేసిన తర్వాత ఇంట్లో దండం పెట్టుకున్నాం. ఇంట్లో దండం పెట్టుకుని పంతులు గారు ఉత్తరాయణంలో ఒకసారి గుడికి వెళ్ళి రమ్మని చెప్పారండి. అందుకని అష్టలక్ష్మి గుడి ఉంటుందన్నమాట మాకు దగ్గరలో, అక్కడికి వెళ్ళాము. మేము వెళ్ళేసరికి 12 అయిపోయింది, క్లోజ్ చేశారు. ఆ పక్కనే సాయిబాబా గుడి ఉందన్నమాట. మేము కూడా ఎప్పుడు చూడలేదు, సరే అని అక్కడికి వెళ్ళామన్నమాట. వెళ్ళగానే గుడి చూసిన వెంటనే నాకు బాగా నచ్చిందండి. చాలా ప్రశాంతంగా అనిపించింది లోపల. మా వారైతే వీడియో తీయొద్దు అని అంటూనే ఉన్నారు. నేను పక్క అలా కొంచెం లైట్గా తీశాను. చాలా ప్రశాంతంగా ఉంది కదా, నాకైతే బాగా అనిపించింది. ఇంకోసారి ఎప్పుడైనా నేను వెళ్ళినప్పుడు ఇది ఫుల్ వీడియో తీసి పెడతానండి. ఇప్పుడు హడావిడిలో ఉన్నాం కదా, ఏదో అలా తీసాను అంతే. దగ్గర నుంచి వెళ్ళి దేవుడి పాదాలకు దండం పెట్టుకుంటే చాలా బాగా అనిపించింది నాకైతే. పైన కూడా భజన జరుగుతుందండి, అక్కడ పైకి కూడా వెళ్ళాము. మేము వెళ్ళిన తర్వాత ఒక 10 నిమిషాలకి క్లోజ్ చేసేసారు, హారతి ఇచ్చేసారనమాట. ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళాం. ఫస్ట్ ఫ్లోర్లో కూడా హారతి ఇస్తున్నారు, ఒకసారి చూడండి. మార్నింగ్ 10:30కి అక్క మా బావగారు వెళ్ళారండి గుడికి పిల్లల్ని తీసుకుని. మేము వెళ్ళేసరికి 11:30 దాటేసింది. గుడి దగ్గరికి వెళ్ళేసరికి 12 అయిపోయిందనమాట. వాళ్ళు వచ్చేసరికి దారిలో కనిపించారు వాళ్ళు వస్తున్నప్పుడు మాకు. మేము వెళ్ళేసరికి ఇంకా క్లోజ్ చేస్తారు కదా. మేము దర్శనం అయితే చేసుకుని వచ్చేసరికి ఒక 1/2 అవర్ అలా పెట్టింది. నేను ఇంటికి వచ్చేసరికి అక్క చారు తాలింపు అయితే వేస్తుంది. కర్రీస్ ఇంకా ఏం డిసైడ్ అవ్వలేదు. తర్వాత నెమ్మదిగా కర్రీస్ చేసుకున్నాను అనమాట. చారు అయితే కంప్లీట్ అయింది. ఎక్కువ మంది ఉన్నాం కదా, అందుకే చిన్న తపాలతో పెట్టేసాము. తర్వాత చిక్కుడుకాయ కూర ఇవి అయితే తీయడానికి అవ్వలేదు నాకు, అటు ఇటు తిరగడం వల్ల. కొంచెం రెడీ అయిపోయిన తర్వాత వీడియో తీసి పెట్టాను అనమాట. ఇది చిక్కుడుకాయ కూర చాలా స్పైసీగా ఉందన్నమాట. ఇక పిల్లలు, నేను కూడా స్పైసీ తక్కువ తింటాను, అందుకని మళ్ళీ క్యాలీఫ్లవర్ ఉంటే కొంచెం కారం అవి తక్కువ వేసి మళ్ళీ వండామన్నమాట. ఇలాగ అందరూ ఉన్నప్పుడు ఒక 2 కూరలైనా ఉండాలి కదా, లేకపోతే సరిపోయి కన్నట్టుగా 2 కర్రీస్ చారు పెట్టుకున్నాం అనమాట. పెరుగుంది. ఇక మా ఫుడ్ అయితే రైస్, కర్రీస్, పెరుగు, కొన్ని గోల్స్ ఫింగర్స్ వేపుకున్నాము చారులకి. ఫస్ట్ పిల్లలందరికీ పెట్టేసాము. ఆ తర్వాత జెంట్స్ అందరూ భోంచేస్తారు, తర్వాత లేడీస్ అందరూ భోంచేశారు. మా భోజనాలు అయిపోయిన తర్వాత అందరూ కూర్చుని కాసేపు జల్దీ ఫ్రై ఆడారండి. అలా సరదాగా టైం స్పెండ్ చేశారు. ఆ తర్వాత కాసేపటికి అందరూ బీచ్కి వెళ్దాము, 3 అయిపోతుంది అని చెప్పేసి బయలుదేరారు. అనుకోకుండా వెళ్ళాము. మేము ప్లాన్ అయితే చేసుకున్నారు. వెళ్ళిన తర్వాత మేమైతే బండి మీద వెళ్ళాము. మా వాళ్ళు వచ్చి ఆటోలో వచ్చాము. అక్కడికి వెళ్ళిన తర్వాత బీచ్ దగ్గర యమలోకం ఇంకా ఏవో పెట్టారండి, 2 రకాలు. వాటికి వెళ్ళామన్నమాట. బాగా అనిపించింది. అందులో ఒకటి వీడియో తీశాను. సెకండ్ దానికి అయితే మేమైతే వెళ్ళలేదు, వచ్చాం. చిన్న పని నుండి వేరే దగ్గరికి వెళ్ళామన్నమాట. ఇక్కడ చూసారా, ట్రాఫిక్ చాలా ఫుల్గా ఉందండి. అస్సలు గాలిపటాలు అయితే బాగా ఉన్నాయన్నమాట. ఎక్కడ చూసినా చూడడానికి బర్డ్స్లా అనిపిస్తున్నాయి, కానీ అవి గాలిపటాలు పైనవన్నీ. ట్రాఫిక్ చూసారా ఎంత ఫుల్గా ఉందో. చాలా అంటే చాలా టైం పట్టేసింది వెళ్ళడానికి. ఎక్కడికక్కడ అన్ని బర్డ్స్లో ఉంటుంది, టైట్స్ చాలా బాగా అనిపించింది. బీచ్ అంతా అదే టైట్స్ చాలా బాగున్నాయి. వీళ్ళు ఎగవేద్దామన్నా ఈవినింగ్ టైం కదా, బాగా చలిగా, చాలా చల్లగా ఉందన్నమాట. ఇప్పుడు మనం మాయా వాళ్ళకి వచ్చేసాం అనమాట. ఇదే మాయా వాళ్ళు.
లోపల చూడండి ఒకసారి ఇలా ఉంది. స్టార్టింగ్ ఎవరికి చాలా బాగా అనిపించింది. ఎప్పుడు చూసినా మనం మొత్తం అంతా అర్థాలు చాలా చాలా బాగా అనిపించింది. బాగా అనిపించింది. పైన బాల్స్ మళ్ళీ లైటింగ్ పెట్టారు బాగా. అద్దాలు చూసిన మళ్ళీ కొంచెం ఎదరికెళ్తే అది మూవ్ అవుతుంది అన్నమాట. మనం నడుస్తున్నా చూడండి. చాలా బాగా ఎక్కువసేపు అయితే ఉండదు. వీళ్ళందరూ కూడా మా ఫ్యామిలీ మెంబర్స్ అని చెప్పాలి. ఇంకా చాలా అన్ని అర్థాలు అందరికీ బయటకు వెళ్ళిపోతున్నాం. చాలా బాగా అనుకున్నాం. లోపలికి వెళ్ళాక కానీ అంత కలిసి తీసుకోవడం. మేమైతే అలా చూసారా ఎంత హ్యాపీగా ఆడుకుంటున్నారా, గుంపులుగా కూర్చొని. నా బ్యాక్ సైడ్ ఉన్నది మా ఫ్యామిలీ మెంబర్స్ అండి. ఇప్పుడు నా వెనకాల ఉన్నారు వాళ్ళందరూ మా ఫ్యామిలీ మెంబర్స్. ఓకే, మేము బీచ్ దగ్గరికి వచ్చాం. చాలా బాగుంది ఇక్కడ. పడిపోయింది పడిపోద్ది. ऐसे हम कैसे కాసేపు పిల్లలందరూ అలా కూర్చుని ఆడుకున్నారండి. మేము కూడా వాళ్ళతో కలిసి ఎంజాయ్ చేసాం బాగా. మేమంతా హ్యాపీగా ఇలా నవ్వుకుని చాలా రోజులు అవుతుంది. ఫ్యామిలీ అంతా కలిసి సంక్రాంతి చాలా బాగా ఎంజాయ్ చేసాము. ఇంటికి వెళ్తూ నూడిల్స్ తీసుకెళ్ళిపోయాం పిల్లలకి. మేము వెళ్ళేసరికి 9 దాటేసింది. ట్రాఫిక్ ఎక్కువగా ఉండడం వల్ల. మా వీడియోస్ మీకు నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వండి. ఈ సంక్రాంతి మీరందరూ చాలా బాగా జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. మరి ఒకసారి సంక్రాంతి శుభాకాంక్షలు మీ అందరికీ. మా వీడియోస్ మీకు నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వండి. బాయ్ బాయ్ అండి అందరూ.